నిన్న యాక్చువల్లీ 15th మే రోజు పుష్కరాలు అనేది స్టార్ట్ అయ్యాయి కాళేశ్వరంలో. మనం బేసికలీ దాన్ని సరస్వతి పుష్కరాలు అంటాం. సో 2 ఇయర్స్కి ఒకసారి వస్తాయి. సో ఎందుకు 2 ఇయర్స్కి ఒకసారి వస్తాయని నాకు డౌట్ వచ్చింది యాక్చువల్లీ. బికాజ్ అది ఆ ప్లానెట్ అనేది మనకి జోడాక్ సైన్లోకి ఎంటర్ అవ్వాలి. సో వి ఆల్ నో ది జెమినీ జోడాక్ సైన్. సో మిథున రాశి అని అంటాం తెలుగులో. సో అది ఎంటర్ అవ్వాలి. సో అందుకే ఆ సైకిల్ అనేది 12 ఇయర్స్లో అవుతుంది. సో అందుకే తెలంగాణలో పర్టికులర్లీ ఇక్కడ కాళేశ్వరంలో మనకు వచ్చేసి పుష్కరాలు అనేది జరుగుతాయి. సో రీసెంట్లీ పుష్కరాలు 2012లో అయినా, ఐ థింక్ వెన్ ఐ వాజ్ స్మాల్. మనకి వేరే గవర్నమెంట్ ఉండే అప్పుడు, కేసీఆర్ గారు లేకుండే. సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే లైక్ 3 నదులు కలుస్తాయి. త్రివేణి సంగమం అంటాము, జీపీఎస్ నదులు కూడా అంటాము, గోదావరి, ప్రణహిత అండ్ ఇన్విజిబుల్ రివర్ కూడా అంటాము మనకి సరస్వతి రివర్ని. సరస్వతి గంగని మనం అనంత వాహిని కూడా అంటాము. మనకి అదేంటంటే కనిపించదు, బట్ వి ఆల్ నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దాట్ రివర్. అండ్ సరస్వతి అండ్ ప్రణహిత వచ్చేసి ట్రైబ్యూటరీస్ ఆఫ్ గోదావరి రివర్. యాక్చువల్లీ నిన్న మనకి తెలంగాణ మంత్రులు వచ్చారు కొందరు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ పూనం ప్రభాకర్ గారు అండ్ కొండ సురేఖ అండ్ శ్రీధర్ బాబు గారు కూడా వచ్చారు. ఇక్కడ చూసుకుంటే చాలా బాగుంది. we are going to take a holy dip. దాంట్లో చాలామంది డెవోటీస్ వస్తూ ఉంటారు, లైక్ ఎక్కడెక్కడ నుంచో, తెలంగాణ, మహారాష్ట్ర అండ్ కరీంనగర్, ఆల్ అక్రాస్ ద స్టేట్స్ అండ్ ద కంట్రీ. కాళేశ్వరం వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ తెలంగాణ స్టేట్లో వస్తుంది. బిట్వీన్ తెలంగాణ అండ్ మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది. ఇప్పుడు ఇది చూసుకున్నట్లయితే అది కనిపించేది మనకి మహారాష్ట్ర యాక్చువల్లీ. సో ఈ బ్రిడ్జ్ అనేది 2 కిలోమీటర్స్ ఉంటుంది ఈ లెంత్ అనేది. సో మనం అటు చూసుకున్నట్లయితే దాట్ సైడ్ తెలంగాణ ఉంది మనం చూసుకున్నట్లయితే. బట్ ఇది అనేది కాళేశ్వరం మన బార్డర్లో ఉంటుంది. అంటే మీరు లైక్ వెహికల్తో వస్తే యూ కెన్ పార్క్ హియర్. ఈ ప్లేస్లో మీరు పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ టర్నింగ్ ఉంటుంది కొంచెం. మనకి కాళేశ్వరం బస్ స్టాండ్ నుంచి ముందుకు రాగానే కొంచెం ముందుకి రైట్ సైడ్లో ఉంటుంది, ఈ బోర్డు కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు పార్క్ చేసుకొని మీరు ఆటోలో వెళ్ళచ్చు ఆర్ యూ కెన్ గో బై వాక్. బట్ వాక్ అయితే కొంచెం దూరం అవుతుంది, బట్ యూ కెన్ బెటర్ టు గో ఇన్ ఆటో. మనకి ట్రాఫిక్ ఇష్యూ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్ అవుతున్నాయి కాబట్టి. Now we are going to Ghat to take a holy dip. గంగా స్నానం చేస్తే పాపాలు పోతాయి అంటారు, బట్ ఐ డోంట్ హ్యావ్, నాకు పాపాలే లేవు. సో అసలు ఎలా ఈ ప్రాసెస్ ఇలా అసలు. అసలు ఫస్ట్ డే ఫస్ట్ షో కూడా ఇంతమంది ఉన్నారు కదా భయ్య. Hey guys, so I feel much good because I came here. So now I'm going to dip into Godavari river.
3 నదులు కలుస్తాయి. త్రివేణి సంగమం అనేది అక్కడ చాలా దూరంలో ఉంది. నేను చేయి చూపిస్తున్నా. సో అక్కడ మన గోదావరి, సరస్వతి అండ్ ప్రణాయిత నదులు కలుస్తాయి. ఫైనలీ పుష్కరం స్నానం అయిపోయింది. సో ఐ ఫీల్ మోర్ రిలీజియస్ అండ్ మోర్ devotee type of person. సో మళ్ళీ స్నానం అయిపోయింది అండ్ నెక్స్ట్ అవే టు టెంపుల్. ఈ చైర్లు కనిపిస్తున్నాయి కదా మీకు ఇక్కడ. సో ఆ చైర్లో నిన్న మన సీఎం తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి వచ్చినాడు. సో దానివల్లే ఇవి ఏర్పాట్లను చేశారు ఇక్కడ. సో యాజ్ యూ కెన్ సీ. డైవర్షన్స్ అనేవి ఉన్నది అక్కడ మనకి పర్ఫెక్ట్గా. మళ్ళీ పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్ఫెక్ట్గా పెట్టినారు ఏంటి ఎక్కడికి వెళ్ళాలి అని. సో మీరు ఏంటంటే కొత్త వాళ్ళు కొంచెం మంచిగా పార్క్ చేసుకొని తిరిగితే ఇట్స్ బెటర్ యాక్చువల్లీ. ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా ఇప్పుడు ఫండ్స్ ఇచ్చింది కదా కాళేశ్వరం మనకి 30 కోట్లు ఇచ్చారు. సో దేనికి అన్నట్టు ఇది మొత్తం గోదావరి పుష్కరాలకి 150 కోట్లు. మళ్ళా ఇక్కడనే 2027లో మళ్ళా ఆ పుష్కరాలకి 150 కోట్లు రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిండు. ఆల్రెడీ ఇచ్చిండు. అప్పటి నుంచి అప్పటిదాకా పనులు నడుతూనే ఉంటాయి. సరస్వతి పుష్కరాలు కాబట్టి సో ఫస్ట్ థింగ్ సరస్వతి టెంపుల్ దగ్గరకు వచ్చి దర్శనం చేసుకున్నాం. సో ఫైనలీ దర్శనం అయితే అయిపోయింది.